రాజకీయాల్లో మీరు గతంలోనే ఉన్నారన్నారు, కానీ 5 సంవత్సరాలు అనుకున్న పనులు చేయగలిగారా? మాకు అనుకున్న అంచనా ప్రకారం వెళ్ళామనే అనుకుంటున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇంతకుముందు గ్రామ పంచాయతీలు, ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఎంతవరకు పనులు అవుతున్నాయి? అంటే నేను చూసింది ఏంటంటే గ్రామ పంచాయతీ, మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ చూసినాం. అందులో ఎన్ని పనులు అయినాయి, ఇందులో ఎన్ని పనులు అయినాయి అంటే 5 yearsలో పబ్లిక్తో కలవడం కానీ, మహిళలకు సంబంధించి ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఎంతవరకు మీరు కౌన్సిల్లో మాట్లాడగలిగారు? జనాలలో తిరగడం వల్ల కూడా ఒక మహిళకి అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. జనాల వాళ్ళ మనస్తత్వం కానీ, రాజకీయం గురించి కానీ అమరేందర్ రెడ్డి గారు అవకాశం వచ్చిందని వెళ్ళిపోయారా, లేదంటే స్వామి భక్తి చూపించారా? ఏంటి కారణం ఏంటి? మీకు టీఆర్ఎస్ కూడా మంచి పదవులు అప్పచెప్పింది. మేము ఎలక్షన్లు అప్పుడు ఏమైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేరాలని ఆలోచనతో మారాల్సి వచ్చింది. మారినాక కూడా కాంగ్రెస్ వచ్చారు. మీరు ఎంతవరకు సంక్షేమ పథకాల విషయంలో పబ్లిక్ ఎట్లా ఉన్నారు? గత ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొన్ని దానికి అదనంగా చేసి మీరు గతంలో కౌన్సిలర్ కాకముందు ఇప్పుడు మీ వార్డుని చూస్తే విద్య, వైద్యం 4 అంశాల గురించి మీరు సాధించింది ఏంటి? బస్సు దాకా చేసినాం. బ్రహ్మాండంగా అది అందరికీ పేదలకు అనుకూలంగా ఉంది. పేదలకు వైద్యం అందిస్తున్నారు, అది సాధించినాం. విద్య అంటే మీ దగ్గరికి లోకల్గా పీపుల్ వచ్చి మాకు పింఛన్ కావాలని, ఇల్లు కావాలని వాళ్ళ అవసరం చెప్పుకుంటూ ఉంటారు. పింఛన్లకు సంబంధించి 100% సక్సెస్ అయినాం. అంటే వాళ్ళకి ఎవరికైతే కావాలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇప్పించగలిగినాం. ఇండ్లు అనేది ఇప్పుడు ఈ ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీసీ జనాభా సంబంధించి జనగణన సర్వే ఒకటి కూడా. ఇవన్నీ జనాలను ఏమార్చడానికి మాత్రమే. ఒక వ్యవస్థ పనిచేసేటప్పుడు కింది స్థాయిలో ఏమైనా తప్పు చేస్తే చెప్పలేము, కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా తప్పు డిసిషన్ తీసుకోదు. ఎందుకంటే అంటే అనుకున్నంత మైలేజ్ కాంగ్రెస్ పార్టీ సాధించగలుగుతుందా? రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కొంచెం కొంచెం ఇంప్రూవ్ ఆలోచన చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్న RR, RRRకి ఇన్నర్ వాటికి సంబంధించి రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది అంటున్నారు. దాదాపు 2006 నుంచి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఒక 2 years నడుస్తుంది, 1 year. మహిళలకు సంబంధించి ఉన్న ఇష్యూస్ని కుటుంబిషన్లు కానీ, మెప్మా ద్వారా కానీ ఇట్లాంటి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేశారా? మైనార్టీ వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చారు. మేము సొంతంగా డబ్బులు పెట్టి బ్యూటీషియన్, టెంపుల్ నిర్మాణానికి మీ తోడ్పాటు ఎంత ఇచ్చారా, లేకపోతే మొత్తం మీరే చేశారా? ఏదైనా వచ్చిందంటే ఆ దేవుని వేడుకుంటాం. అందులో భాగంగానే నాకు మంచిగా చేసిన దేవుణ్ణి వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగునూరు గ్రామంలో ఉన్నాం. మునుగునూరు గ్రామానికి సంబంధించి 15వ వార్డు, తుర్కయాంజల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. మేడం నమస్తే. మేడం ఎట్లా ఉన్నారు? మేడం సార్ ఎట్లా ఉన్నారు? ఈ 5 సంవత్సరాల పదవీ కాలం ఎంతవరకు సంతృప్తినిచ్చింది? అంటే సంతృప్తి అంటే ఎక్స్పీరియన్స్, అంటే అనుభవం వచ్చింది. ఎందుకంటే మేము రాజకీయ జీవితంలో లాంగ్ టైం నుంచి ఉన్నా కానీ పదవి అనేది కొత్త కాబట్టి జనాలకు దగ్గర అయినాం. ప్లస్ అసలు రాజకీయం అంటే ఏందని ఒక అనుభూతి అనేది వచ్చింది. అంటే రాజకీయాల్లో మీరు గతంలోనే ఉన్నారన్నారు, కానీ 5 సంవత్సరాలు అనుకున్న పనులు చేయగలిగారా? ఎవరైతే మీ వార్డులో ఉన్న ప్రజల మన్ననలు, వాళ్ళ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా? అంటే ఇప్పుడు ఒక్కటిసారి అన్నీ చేయలేం. ఏదైనా ఉన్నదున్నట్టు చెప్పాలి. మాకు ఉన్నదున్నట్టు చెప్పడమే మాకు ఆలోచన, మా మేడం కానీ మేము కానీ. మాకు అనుకున్న అంచనా ప్రకారం వెళ్ళామనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఏంటంటే ఎక్కడ ఏం సమస్య ఉందనేది ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళినాం. మేము మాకున్న
మేము చేసిన దాని ప్రకారం ఒక 75% మేము చేయగలిగినాం. 100% చేయలేదు, ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా సమస్యలు ఉన్నాయి. ఎందుకు సమస్యలు లేదని ఎట్లా చెప్తాం, సమస్యలు ఉన్నాయి. ఒక 75% చేయగలిగినాం. అంటే మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి, ఇంతకుముందు గ్రామ పంచాయతీలు, ఇప్పుడు మున్సిపాలిటీలు. ఎంతవరకు సౌలభ్యం ఉంది? పంచాయతీల్లో మీరు చూశారు ఎలా పనులు అయ్యాయో, మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఎంతవరకు పనులు అవుతున్నాయి అనేది మీరు ఒకసారి 5 yearsలో పదవి కాలంలో పనిచేశారు కదా, రెండు బేర్ చేసి ఎట్లా ఉంది? అంటే నేను చూసింది ఏంటంటే గ్రామ పంచాయతీ, మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ చూసినాం. అందులో ఎన్ని పనులు అయినాయి, ఇందులో ఎన్ని పనులు అయినాయి అంటే, నాకు తెలంగాణ వ్యవహారంలో మున్సిపాలిటీ ఏదైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీ పక్క పెడితే మా దగ్గర చాలా బాగా పనులు అయినాయి. ఎందుకంటే ఫండ్స్ వచ్చినాయి, ఏది మున్సిపల్ ఫండ్ కానీ, హెచ్ఎండిఏ ఫండ్ కానీ, గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చింది. దాని తగ్గట్టు మేము పని చేయగలిగినాం. బెటర్గానే ఉంది పంచాయతీల కన్నా మున్సిపాలిటీలో డెవలప్మెంట్ ఫండ్స్ కానీ ఏదైనా కానీ. మేడం మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? 5 yearsలో పబ్లిక్తో కలవడం కానీ, మహిళలకు సంబంధించి ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఎంతవరకు మీరు కౌన్సిల్లో మాట్లాడగలిగారు? మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది? నేను ఇంతకుముందు హౌస్ వైఫ్ ఉండే, నాకు అసలు రాజకీయం గురించి కొంచెం కూడా అవగాహన లేదు. ఆ లేడీకి రావడం వల్ల పోటీ చేయాల్సి వచ్చింది. నాకు అసలు దీని గురించి అవగాహన లేకుండానే 100% నేను చాలా ఇంప్రూవ్ అయినా అని నేను అనుకుంటున్నా. జనాలలో తిరగడం వల్ల కూడా ఒక మహిళకి అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. జనాల వాళ్ళ మనస్తత్వం కానీ, రాజకీయం గురించి కానీ నేను మ్యాక్సిమం తెలుసుకున్నాను. కౌన్సిల్లో మాట్లాడారు? మాట్లాడాను. ప్రతి ఒక్క డ్రైనేజ్ గురించి కానీ, రోడ్ల గురించి కానీ, వాటర్ సమస్య గురించి కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రతి ఒక్కటి మేము అడగంగానే కూడా మా చైర్మన్ గారు తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు పనులు కూడా కొంచెం చాలా సహకరించింది. తొందరగా అయ్యేది. అధికారుల దగ్గర పని చేయించుకునే వాళ్ళ లేకపోతే సార్ వెళ్ళేవాళ్ళ? అంటే నేను వెళ్ళేది మీటింగ్స్ కంపల్సరీ నేను అటెండ్ అయ్యేది. అంటే ఇప్పుడు రూల్స్ అట్లా లేవు కదా, సార్ తిరిగేటట్లేదు కదా, ఎవరు పదవిలో ఉంటే వాళ్ళే తిరగాలి కదా, కంపల్సరీ వెళ్ళేది, ప్రతిదానికి అటెండ్ అయ్యేదాన్ని. 33% మహిళలకి రిజర్వేషన్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు మహిళలకు ఉంటాయి. రాజకీయంగా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారా? రాబోయే రోజుల్లో కూడా మీరు అవకాశం వస్తే తప్పకుండా ఉంటారు. అంటే ఆయన ప్రోత్సాహం ఎలా ఉంటుంది? 100% ఉంటుంది. నాకు అసలు తెలియదు, ఆయన బలవంతంగానే నేను ఇంట్లోకి వచ్చి నుంచి నాకు చాలా ఇంప్రూవ్ అయినా. నాది నాకే తెలుస్తుంది కదా, ఒక హౌస్ వైఫ్ ఉండి నేను పెళ్లి కాక ముందు కూడా ఇల్లు కాలేజీ తప్ప నాకేది తెలియదు. మా రిలేటివ్స్ ఉన్నారు కానీ అంత పట్టించుకునేదాన్ని కాదు. ఈయన సపోర్ట్ వల్లనే నేను దీంట్లో కొంతవరకు రాజకీయాలు అంటే పక్కకు జరిగేది కాదు, అంతేనా? రాజకీయాల్లోకి వస్తే అదంతా వేరే రొచ్చుగా ఉంటుంది, రాజకీయాల్లో మనం ఏమీ చేయలేము, అదంతా వేరే అంటూ ఉంటారు కుటుంబాల్లో ఉండే స్త్రీలు. బేసిక్గా అది మార్చగలుగుతామన్న ఫీలింగ్ ఉందా? మంచి రంగమేనా రాజకీయ రంగం మహిళలకి? మంచిదే, మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి కంపల్సరిగా. ఎప్పుడు ఫ్యామిలీ కుటుంబం ఇదే కాకుండా రెండు బ్యాలెన్సింగ్ చేసేటట్టు ఉండాలి. మహిళలకు మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచిగా యూజ్ చేసుకోవచ్చు కూడా. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయట తిరగడానికి కూడా మనకు ఒక ఛాన్స్ వచ్చింది కదా, బయట ప్రపంచం తెలుసుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎంతవరకు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి అనుకుంటున్నారు? మీరు చూసారు పథకాలు కూడా చాలా ఉన్నాయి, అవి తెలుస్తున్నాయా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కానీ? తెలుస్తున్నాయి. లోకల్గా ఉన్న లీడర్స్ వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తున్నారు కదా ఆ పథకాల గురించి. 100% వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది. అమరేందర్ రెడ్డి గారు, మీరు గతంలో కాంగ్రెస్ ఫస్ట్లో, తర్వాత మీరు గెలిచింది టీఆర్ఎస్, మళ్ళీ మీరు సొంత గుడికి చేరారు. ఏంటి అవకాశం వచ్చిందని వెళ్ళిపోయారా, లేదంటే స్వామి భక్తి చూపించారా? ఏంటి కారణం ఏంటి? మీకు టీఆర్ఎస్ కూడా మంచి పదవులు అప్పచెప్పింది, తుర్కయాంజన్ మున్సిపాలిటీకి అధ్యక్షుని చేసింది, గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకున్నారు అన్ని పనులు కూడా విషయాల్లో. ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది? ఏంటి కారణం ఏంటి? నేను జనాల గురించి మారినా సార్. జనాలు అంటే మేము ఎలక్షన్లు అప్పుడు ఏమైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేరాలని ఆలోచనతోని మారాల్సి వచ్చింది. మారినాక కూడా ఎట్లుంటుందో నాకు అనుమానం ఉండే, నాకు మా మిస్సెస్ గారే నాకైనా ఉండే. ఎందుకంటే జనాలు కొంచెంమంది తిట్టేటోళ్ళు కూడా ఉంటారు, వీడేంది అవకాశవాది ఆలోచనతో ఉంటారు. కానీ మేము పోయినాక కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, మల్లెడ్డి రామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు. అయితే జనాలకి ఏదైతే హామీ ఇచ్చినామో ఖచ్చితంగా రూలింగ్ పార్టీలో ఉంటే మంచి నిధులు తెచ్చుకొని అలా ఒక ఆలోచనతోనే వెళ్ళినాము. అది అందులో సక్సెస్ అయినాము. ఎందుకంటే అంతకన్నా ముందు ఉన్న ఫండ్స్ అయినా కానీ ఆ పనులు చేయించడం వల్ల కానీ, తర్వాత మేము కాంగ్రెస్లోకి వచ్చినాక 10 కోట్ల వర్కులు
తేగలిగినాం. ఇద్దరిని రంగారెడ్డి సార్ కానీ రామరెడ్డి సార్ గారిని ఒప్పించి 10 కోట్ల వరకు తెచ్చినాము. దాదాపు ఒక 2-3 కోట్ల వరకులు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే నెలల 2-3 నెలల్లో మిగతా పనులు ఏవైతున్నాయో అవి చేసుకోగలుగుతాం. అంటే పార్టీ మారడానికి పనుల కోసం వెళ్ళారా, లేదా ఇంకా ఒత్తిడి, అంటే అధికార పార్టీ అంటే ఒత్తిడి ఉంటుంది. పార్టీ గతంలో పనిచేసిన పార్టీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక మీ లూప్ హోల్స్ పట్టుకొని మీరు ఇటు వచ్చేయాలి లేకపోతే ఇబ్బంది పెడతామని అట్లా ఏమైనా చేసిందా? ఏం లేవు లూజ్ పోల్స్ అంటే మీరు అన్నది అదొక లాబింగ్ చేసే వాళ్ళకో, సెటిల్మెంట్ చేసే వాళ్ళకో, కబ్జాలు చేసే వాళ్ళకో ఉంటుండొచ్చు. కానీ మాకు అలాంటివి ఏం లేవు. మాకు లేవు. ఎవరి ఒత్తిడితోనే మారింది లేదు. జనాలకు చేయాలి, సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో విధానంతో పోయిన తప్పిస్తే ఎలాంటి ఒత్తిడి ఏం లేదు. అలాంటి ఒత్తిడి లేదు. కాంగ్రెస్ వచ్చారు మీరు 1 year అయింది, ఒక మారంగానే వచ్చారా పార్టీ అధికారం? 1 year అయిపోయింది. 1 year కంప్లీట్ అయింది. 1 year అయింది. ఎంతవరకు డెవలప్మెంట్ విషయంలో 10 కోట్ల మీరు సాధించింది? సంక్షేమ పథకాల విషయంలో పబ్లిక్ ఎట్లా ఉన్నారు? గత ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొన్ని దానికి అదనంగా చేసి హామీలు ఇచ్చింది కాబట్టి అందులో 50% ఆలోచనతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. మిగతాది కూడా రాబోయే రోజుల్లో చేస్తుందన్న ఒక నమ్మకం అయితే మనకు ఉంది. ఎందుకంటే కొంచెం బడ్జెట్ లేదు కాబట్టి ఇచ్చిన హామీలన్నీ కొంచెం అవుతున్నాయి. అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారా? మీరు పార్టీ మారిన తర్వాత రెగ్యులర్గా వెళ్తా ఉంటారు కదా, వెళ్ళినాం. ఎలాంటి అభిప్రాయం మీ ముందు వెలిపించారు? అంటే మీరు పార్టీ ఎందుకు మారేవా? మీరు అన్నట్టు చాలా మంది అడిగారు, అన్న మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బాగుండేది కదా, మీకు మంచి లైఫ్ ఉండేది కదా అని అడిగారు. అన్న నాకు లైఫ్ కాదు ముఖ్యం, జనాల అవసరాలు ఆలోచనతోని డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసినాం. మీరు అన్నది వాస్తవమే, కానీ ఎవరిని కూడా మోసం చేసింది ఏం లేదు. మనం ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ లో కానీ జనాలకు దగ్గరగా ఉంటాం కాబట్టి, పనిచేసే తత్వం ఉంది కాబట్టి పోవాల్సి వచ్చిందని చెప్పినాం. కానీ అంటే మీరు అధికారం పార్టీ మారి వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మీకు ఎమ్మెల్యే గారు 10 కోట్లు కాకుండా ఇంకా వేరే విషయాల్లో ఏమైనా హామీ ఇచ్చున్నారా? మీకు ఆ పదవి విషయంలో కానీ, నామినేటెడ్ పదవులు కానీ, నెక్స్ట్ ఎలక్షన్స్ లో టికెట్ల విషయంలో కానీ? నేను ఇంతకుముందు టీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఏం హామీలు కానీ నా డిమాండ్లు కానీ ఎక్కడ ఏం చెప్పలే. ఇక్కడ కూడా రంగారెడ్డి సార్తో కానీ రామరెడ్డి సార్తో కానీ నేను ఎక్కడ ఏం చెప్పింది ఏం లేదు, ఏం అడిగింది ఏం లేదు. నేను డెవలప్మెంట్ విషయంలో వస్తున్నా సార్ అని చెప్తే సరే వెల్కమ్ అని చెప్పారు. అంతవరకు మీరు వెళ్ళారా, వాళ్ళు పిలిచారు? నేనే వెళ్ళినా. మీరే వెళ్ళారు? నేనే వెళ్ళిన. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి, ప్రభుత్వం ఎవరికైనా సరే, కౌన్సిలర్ అయినా సరే, ప్రజాప్రతినిధి ఎవరున్నా నిధులనే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే పక్షపాత వైఖరి చూపిస్తుందని భయంతో వెళ్ళిపోయారా? పక్షపాతం అంటే ఇప్పుడున్న పొజిషన్లా ఏ రకంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. ఇప్పుడు సొంత మనిషిని ఒక రకంగా చూస్తారు, అంటే ఏది రాజకీయ విషయంలో, పార్టీ కానీ రాజకీయ విషయంలో. అదే పక్కన అయితే కొంచెం ఆలోచనతో ఇంకా ముందు చేస్తారు కాబట్టి మేము పోవాల్సింది కారణం ఏంటంటే 100% అభివృద్ధి గురించి పోయినాం. అందులో సక్సెస్ కూడా అయ్యారు. మీరు గతంలో కౌన్సిలర్ కాకముందు ఇప్పుడు మీ వార్డుని చూస్తే విద్య, వైద్యం, అట్లాగే రోడ్స్, మౌలిక తాగునీరు, ఈ 4 అంశాల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఏమైనా చూపించగలిగారా? ఈ 4 అంశాల గురించి మీరు సాధించింది ఏంటి? విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు. విద్య, వైద్యం అంటే మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాం. మేము బస్సు దాకా లేకుంటే బస్సు దాకా తెచ్చుకోగలిగినాం. తెచ్చారా? తెచ్చినాం. మీరు చూడొచ్చు. ఓకే, బస్సు దాకా తెచ్చినాం. బ్రహ్మాండంగా అది అందరికి పేదలకు అనుకూలంగా ఉంది. పేదలకు వైద్యం అందిస్తున్నారు. అది సాధించినాం. విద్య అంటే మీది ఎక్కువ మేము ఏదో బిల్డింగ్ కట్టడము అలాంటివి ఏం చేయలేదు, కానీ ఉన్నదాన్ని మాకు ఏదన్నా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్తే సార్ ఇది మాకు ఇది కావాలని చెప్తే మా సొంత డబ్బులు కానీ లేదంటే గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పిస్తున్నాం. ఇంకోటి ఇక్కడ జయనారం కాలనీ ఉంది, అందులో బాగా స్టూడెంట్స్ రావడం, ఆ వైద్యం అనేది హెల్త్ క్యాంప్స్ విద్య అనేది నడుస్తుంది. ఇక అదే విధంగా వాటర్ కనెక్షన్ అంటే 100% ప్రతి కాలనీలో మేము పైప్ లైన్స్ కానీ మొత్తం వేయగలిగినాం. దాంతోపాటు ఇప్పుడు 2 రోజులకు ఒకసారి నీళ్లు మంచిగా అందరికి వస్తున్నాయి. కొంచెం అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కొంచెం ఉంది ఇంకా, ఎందుకంటే ఇది వేసవికాలం కాబట్టి ఉంటుంది. డ్రైనేజ్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయింది. ఏం లేకుండా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసినాం. మా కాలనీలకు ఒక 5-6 కాలనీలకు అవుట్ లైన్ కూడా లేకుండే, ఆ అవుట్ లైన్ కూడా సార్ వాళ్ళతోని కొట్లాడి, చైర్మన్ మేడంతో కొట్లాడి మరి అది మొత్తం పూర్తిగా కంప్లీట్ చేయగలిగినాం. దానిలో ఏం ఆలోచన లేదు. మీ దగ్గరికి లోకల్గా పీపుల్ వచ్చి మాకు పింఛన్ కావాలని, ఇల్లు కావాలని ప్రధానంగా వచ్చి డిమాండ్, లేదంటే వాళ్ళ అవసరం చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏమైనా చేపించగలిగారా? మీరు అన్నట్టు పింఛన్లకు సంబంధించి 100% సక్సెస్ అయినాం. అంటే వాళ్ళకి ఎవరికైతే కావాలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇప్పించగలిగినాం. ఇండ్లు అనేది ఇప్పుడు ఈ ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారు.
కొంతమందికి లిస్ట్ వచ్చినాయి, అందులో పేదోళ్ళ వాళ్ళు ఉన్నారు చూసి ఫస్ట్ పేజ్గా పంపించినాం. అవి కూడా వస్తాయి. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అన్నారు కాబట్టి ఫస్ట్ పేజ్లో పంపించినాం, అతి త్వరలో వస్తాయి. ఈ రేషన్ కార్డ్స్ ఏమన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ ప్రజాపాలన హడావుడి కూడా దానికోసమే ఏదో చేసేస్తున్నాం అని చెప్పి ఒకటి. రెండోది బీసీ జనాభా సంబంధించి జనగణన సర్వే ఒకటి కూడా. ఇవన్నీ జనాలను ఏమార్చడానికి మాత్రమే సరైనటువంటి వాటితో లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి మీరే ఉంటారు, లోకల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? రేషన్ కార్డులు వచ్చేసరికి నిన్ననే లిస్ట్ వచ్చింది, మాకు వచ్చిందా? నిన్ననే లిస్ట్ వచ్చింది. ఓన్లీ మా 15th వార్డు మునుగనూరు ఆలోచన వరకే 125 నెంబర్స్కి వచ్చినాయి. శాంక్షన్ చేశారు. మీకు అవసరం అంటే ఇప్పుడు లిస్ట్ కూడా ఉంది, లిస్ట్ పెడతాం మీ దగ్గర. ఇప్పుడు నా పక్కకే ఉంది, నేను పెడతాను మీకు, అట్లేం లేదు. తర్వాత మీరు ఇంకో ఆలోచన ఏంటంటే ఏదైతే ఇండ్ల ఉందో మీకు చెప్పినప్పుడు అది అయిపోతుంది. కులగణన అనేది మన పరిధి కాదు, మేము మాట్లాడే విషయం కాదు. ఎందుకంటే సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, పైన రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దానిపైన అది చేసుకుంటూ వెళ్తారు. ఆ కులగణనలో లెక్కలనే కరెక్ట్గా ఖచ్చితత్వం ఉందంటారా పారదర్శకంగా? సార్ ఇప్పుడు ఒకటేనండి, ఒక వ్యవస్థ పనిచేసేటప్పుడు కింది స్థాయిలో ఏమైనా తప్పు చేస్తే చెప్పలేము, కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా తప్పు డిసిషన్ తీసుకోదు. ఎందుకంటే అది పెద్ద కార్యక్రమం, చిన్న కార్యక్రమం కాదు, అది చాలా పెద్ద కార్యక్రమం. ఒక కులగణన అనేది ఏ పార్టీ చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం ఏదో ఒక దగ్గర జరగవచ్చు, నేను జరుగుతానని చెప్పలేదు, కింది స్థాయిలో ఏదో జరిగితే జరగవచ్చు. అందుకే మళ్ళీ చేస్తున్నారు కదా, 100% సక్సెస్ అవుతారే అనుకుంటున్నాను. అంటే ఆ వివరాలు బీసీలకు సంబంధించి వివరాలు వెల్లడించిన వివరాలు కరెక్ట్ అని అంటారా? మీ వార్డుకు సంబంధించి వచ్చి ఉంటాయి, మీరు చూసుంటారు కదా. మా దగ్గర అయితే కరెక్టే ఇచ్చారు, అట్లేం లేదు. మీ దాంట్లో అయితే సొంత గూటికి వచ్చినంత ఆనందం ఉందా మీకు? ఇక సొంత గూటి అంటే వాస్తవానికి సొంత గూటికి వస్తే ఆనందం ఉంటది కదా. ఇప్పుడు బయట ఎక్కడ కూడా తిరిగి వస్తుంటావు, ఆ తిరిగి వచ్చిన ఫీలింగ్ వేరు ఉంటది, సొంత గూటికి వచ్చినప్పుడు వేరు ఉంటది. అంటే అనుకున్నంత మైలేజ్ కాంగ్రెస్ పార్టీ సాధించగలుగుతుందా? పబ్లిక్ లో చూస్తే రుణమాఫీ చేశారంటున్నారు, పింఛన్ పెంచడానికి ఇంకా ఇవ్వలేదంటున్నారు, ఫ్రీ బస్ ఒకటే అమల్లోకి వచ్చింది అంటున్నారు, ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. దీన్ని బట్టి మీరేం చెప్తారు? అసలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకి, ప్రజల్లో వస్తున్న రెస్పాన్స్కి, బయట ఉన్న జరుగుతున్న ప్రచారానికి, ఈ మూడింటికి మీరే ఉంటారు? ఇప్పుడు కొంచెం ఏంటంటే అప్పులు ఉన్నాయి, రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోకుంటూ కొంచెం కొంచెం ఇంప్రూవ్ ఆలోచన చేసుకుంటూ మీరు అన్నట్టు ఈ పథకాలు ఉన్నాయి. ఏది రుణమాఫీ అనుకోండి, పింఛన్లు అనుకోండి, ఏది తులం బంగారం అనుకోండి. ఫస్ట్ అయితే వాస్తవానికి ఉచిత బస్సు ఇంప్రూవ్ చేసిర్రు. తర్వాత మన వంట గ్యాస్ అవుతుంది, అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళది అవుతుంది. ఈ రుణమాఫీ విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే 5 ఎకరాల లోపు 2 ఎకరాల లోపు ఉన్నదో అయింది. ఇక మిగతాది కూడా అతి త్వరలో చేస్తారు. 200 యూనిట్లు ఫ్రీ కూడా అది కూడా అయింది కదా, అవుతుంది. పబ్లిక్ మిమ్మల్ని వెళ్ళినప్పుడు ప్రశ్నించట్లేదా వీటన్నిటి మీద? మాకు ఎప్పుడు ఇస్తారు తులం బంగారం, లేదంటే ఇంకోటి? తులం బంగారం గురించి ఎవరేం అడగలేదు సార్. అడిగేది ఒకటి పింఛను, ఇండ్లది, రేషన్ కార్డులు అడుగుతున్నారు, ఫ్రీ కరెంట్ది. దాదాపు మాకు ఉన్న సాయశక్తుల వీళ్ళ దగ్గర ఏమైనా పేపర్ వర్క్ రాకపోతే మేము సొంతంగా వెళ్ళి ఇది చేసుకోండి అమ్మా మీకు వస్తుందని చెప్పేసి ఆలోచనతో చెప్తున్నాం, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో కానీ చుట్టూ ఉన్న RRకి ఇన్నర్ వాటికి సంబంధించి రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది అంటున్నారు. కానీ ఇది కొంతకాలం మాత్రమే స్తబ్దత ఉంటుంది, తర్వాత మళ్ళీ పుంజుకుంది అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కదా. అయితే సార్ ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు నడవదు. ఇప్పుడు కాదు, నేను దాదాపు 2006 నుంచి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఒక 2 years నడుస్తుంది, 1 year గ్యాప్ ఇస్తుంది. ఎందుకంటే ఐపు అంటే 10,000 ఉన్నది 15,000 16,000 వచ్చేసరికి ఏమవుతుంది అంటే కొంతమంది కొనడానికి ఇబ్బంది పడతారు. అప్పుడు ఒక సంవత్సరం ఆగుతుంది. అందులో భాగమే ఇప్పుడు ఆగింది. ఎందుకంటే సరే ఏదన్నా గవర్నమెంట్ మీద ఏదో తోసేయాలని ఒక ఆలోచనతో ఉన్నారేమో తప్పిస్తే ఔటర్ రింగ్ రోడ్ లోపల 100% నీకు రియల్ ఎస్టేట్కి డోకలేదు. లోపల ఒకటి ఏంటంటే ఆ ఇండ్లు ఏదైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ కానీ ఇల్లు కొంచెం బ్యాకప్ అయింది. వాస్తవానికి ఏంటంటే డబ్బులు లేకపోవడం వల్ల కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం సజ్జత ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కొత్త గవర్నమెంట్తో ఏంటంటే అది ఎట్లుంటుందో అని ఒక ఆలోచనతో రియలేటర్లు కానీ పెట్టుబడిదారులు కానీ కొంచెం ఇంకా ముందు ఆలోచన చేసి ముందుకెళ్తారు. అంతేగాని ఔటర్ రింగ్ రోడ్ లోపల నేను చెప్పడం కాదు, సరే నేను రాజకీయ నాయకుడిని కాబట్టి చెప్తే మళ్ళీ ఏదో ఫేవర్గా చెప్పిరు అనుకుంటారు. ప్రతి రియల్ ఎస్టేట్లకు తెలుసు ఏది పోయినా ఎంపీ ఎలక్షన్ల తర్వాత నుంచే కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అవుతూ వస్తుంది. ఇంకొక 1 year కూడా ఏం అవసరం లేదు, మీకు ఒక 6 months లోపల తర్వాత మళ్ళీ పుంజుకుంటారు. ఎప్పుడు ఉండే స్టేబుల్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, దానికి సంబంధం లేదు. హైడ్రా మీ ప్రాంతంలో ఏమన్నా చర్యలు తీసుకుందా?
హైడ్రా కూల్చివేతలు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లో నిర్మాణాలు కానీ మీరేమైనా మీ కౌన్సిలర్ అంటే మీ వార్డు పరిధిలో ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఏది లేదు. ఎందుకంటే తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఒక మునుగనూరుకే ఏ చెరువు ఏ కాలువ లేదు. అంటే ఒక కాలువ అనేది ఒక రాచకాలువ అనేది ఉంది. అందులో కొన్ని నిర్మాణాలు ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ల కిందనే నిర్మించారు. వాళ్ళని ఎవరు నేను టచ్ చేయలేదు. మా దగ్గర హైడ్రా అసలు అడిగే పెట్టలేదు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ప్రతి ఒక్క రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్క ఊర్లో ఒక సర్వే నెంబర్ బ్యాండ్ అని వచ్చింది. మా దగ్గర ఏ సర్వే నెంబర్ కూడా బ్యాండ్ చేయలేదు. ఏ రకంగా ఆలోచన లేదు. హైడ్రా గురించి మన దగ్గర ఏం ఆలోచన లేదు. హైడ్రా గురించి లేదు లేదు, మా దగ్గర లేదు. ఆ సమస్య అనేది లేదు. ఆ సమస్య అనేది అసలు మాత్రం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏమైనా ఇప్పిస్తా ఉన్నారు? అది రెగ్యులర్ నడుస్తూనే ఉంది. నేను మా పిఏ ఉంటాడు, నేను ప్రత్యేకంగా ఆయన పెట్టుకొని ఆ ఫైల్స్ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్తాం. మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఫోన్ చేస్తే మా వాడు వెళ్ళి అందులో అన్ని ఫైల్స్ ఉన్నాయా లేదా తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో దాన్ని చేస్తాము. అన్ని రెగ్యులర్గా అవి వస్తూనే ఉన్నాయి. చేస్తున్నాం. అది రెగ్యులర్ ప్రక్రియ, దాన్ని ఆపేది లేదు. ఎందుకంటే మా బాధ్యత వరకు మేము ఏదైతే ఫైల్స్ చేసి అక్కడ ఇవ్వాలో ఇస్తున్నాము, వాళ్ళు కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాం కాబట్టి అవి వస్తున్నాయి. మేడం మీరు చెప్పండి, మహిళలకు సంబంధించి ఉన్న ఇష్యూస్ని అంటే కుట్టు మిషన్లు కానీ మెప్మా ద్వారా కానీ ఇట్లాంటి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేశారా? కొన్ని ఉపాధి అవకాశాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, అట్లా మున్సిపాలిటీ నుంచి కూడా వాటికి కొంతవరకు కేటాయిస్తున్నాయి కదా, అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా మహిళల కోసం ఏమైనా చేశారా మీ వార్డులో? కుట్టు మిషన్ మైనార్టీ వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చారు కదా, నెక్స్ట్ వేరే వాళ్ళకైతే ఏం రాలేదు ఇప్పటి వరకు, ఓన్లీ మైనార్టీ వాళ్ళకే వచ్చినాయి. అంటే కోర్సెస్ బ్యూటిషియన్ మేము సొంతంగా డబ్బులు పెట్టి బ్యూటిషియన్ అది టైలరింగ్ నేర్పించినాం ఒక 150 మెంబర్స్ కి. మీరేనా? మేమే సొంతం డబ్బులు పెట్టుకొని నేర్పించినాం. 45 days కోర్స్ లెక్క నేర్పించాం. ఓకే. అంటే కారణం ఏదో మహిళలకు ఏదైనా చేయాలన్న ఒక ఆశ అంతే. వాళ్ళు కూడా నేర్చుకొని చాలా మంది నేర్చుకొని వాళ్ళ ఇళ్ళల్లో కుట్టుకుంటున్నారు. కొన్ని మిషన్లు కూడా తెప్పియాలని అనుకున్నాము. ఇక అప్పుడే ఎలక్షన్ల వల్ల కొంచెం బ్యాకప్ అయినాము. ఇక అది ఆడికే ఫుల్ స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఎవరైనా డోనర్స్ ఉన్నా కానీ వాళ్ళతోని ఏదైనా మిషన్లు కానీ ఏదైనా పేదవాళ్ళకి అందేటట్టుగా చూద్దామని అనుకుంటున్నాను. కుటుంబంలో ఉన్నప్పుడు మహిళగా కుటుంబ సౌభాగ్యం కావచ్చు, లేదంటే ఇంటికి సంబంధించి వెల్త్ని చూస్తారు, సంపదని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు సంపద పెంచుకున్నారా, సంపదను తగ్గించుకున్నారా, లేకపోతే అలాగే కొనసాగుతుందా? ప్రజాసేవ అంటే వాళ్ళ రోజుల్లో మామూలు విషయం కాదు. మీరు ఇంటికి గృహిణిగా 2 బాధ్యతలు చేస్తూ ఉన్నారు, గృహిణిగా అటు రాజకీయ నాయకురాలుగా. మీకేమనిపిస్తుంది? రాజకీయ రంగంలో పనిచేయడం అంటే కాస్ట్లీ థింగ్ అనిపిస్తుందా? ఇల్లు పిల్లల తర్వాతనే రాజకీయం, మెయిన్ పిల్లలు ఇంపార్టెన్స్. ఇవి అయిన తర్వాతనే నేను బయటికి వెళ్తాను. ఏదున్నా ఎర్లీ రేషి అయినా సరే పిల్లలను చూసుకున్న తర్వాతనే బయటికి వెళ్తాను. అంటే రాజకీయాల్లో ఉండడం అంటే డబ్బు, ఇప్పుడు మీరు అన్నారు 150 మెంబర్స్కి మేము సొంతంగా చెప్తాం, అంటే కాస్ట్లీ థింగే కదా. అట్లాంటి చూస్తున్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టడం మీకు ఇబ్బందిగా మారిందా, లేకపోతే సంపద పెరిగిందా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేరే మార్గాల ద్వారా? సంపద అంటే మాకు ఇన్కమ్ అంటున్నారా? మాకు ఇన్కమ్ ఏం లేదండి. ఇది నిజం చెప్తున్నా, ఇన్కమ్ ఏం లేదు. కాకపోతే మహిళలకి నేను ఒక మహిళనే కాబట్టి ఏదైనా వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా నేర్పిస్తే వాళ్ళు ఇప్పుడు టైలరింగ్ ఇళ్ళలో కుట్టుకుంటారు కదా, నా ఒక ఆశతోని వాళ్ళకి నేర్పించిన. అంతేగాని నాకు ఇన్కమ్ వేరే వాళ్ళు ఇవ్వడం అట్లా ఏం లేదు. నా ఓన్ డబ్బులతోనే నేను నేర్పించిన, వేరే ఇన్కమ్ కూడా మాకేం లేదు. సార్ మీరు చెప్పాలి ఈ విషయానికి సంబంధించి, ఇంటి నెంబర్లకు సంబంధించి కావచ్చు, లేదా పర్మిషన్ల విషయంలో కౌన్సిలర్కి వచ్చే వాటా కావచ్చు, లేదంటే ఎవరైతే కాంట్రాక్టర్స్ సంబంధించి ఆ వాటాల ద్వారా మీ పర్సంటేజ్ కావచ్చు, మీ ఆదాయం పెరిగిందా? దాంట్లో ఆదాయం ఏముంటుందండి? మీకు తెలియదు ఏముంది? మా దగ్గరికి ఏం రారు. ఎందుకంటే పర్మిషన్ విషయంలో మా దగ్గరికి వచ్చేది ఏముండదు. ఎందుకంటే ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లానర్స్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ అంతా, ఏదైనా ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కానీ హౌస్ నెంబర్స్ కానీ ఈ పర్మిషన్ కాబట్టి మొత్తం ఆన్లైన్ చేసారు కాబట్టి మాకు ఆన్లైన్ ఇన్కమ్ ఏం లేదు. దాని గురించి ఏం ఆలోచన లేదు. సరే, మాకు బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్, దానివల్లనే మేము దాంట్లో ఒక 100 రూపాయలు వస్తాయి, ఒక 50 రూపాయలు జనాలకు పెట్టుకుని 50 రూపాయలు ఇంటికి ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నాం. డబ్బుల విషయానికి వస్తే సరే వస్తుంటే పోతున్నాం. మేము డబ్బుల మనసు ఎప్పుడు కాదు, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి చూస్తున్నారు మీరు. మాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు. మేము ఒక రాజకీయంలోకి వచ్చినాం, జనాలకు సర్వీస్ చేయాలా, జనాల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయాలా. అందులో మేము కూడా మంచిగా ఉన్నాను ఒక ఆలోచనతో రాజకీయంలోకి వచ్చినాం కాబట్టి ఆదాయం ఎప్పుడు చూడలేము. మేము ఆదాయం వస్తుందా పోతుందా మాకు అవసరం లేదు. మేము వచ్చినాక దాదాపు 2 ప్లాట్లు అమ్ముకున్నాం. మీరు ఎంక్వైరీ చేస్తూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే జనాలకు సర్వీస్ చేయాలి. మనకు ఒక అవకాశం ఇచ్చారు రాజకీయంగానే కానీ ఏదైనా కానీ జనాల అవకాశం ఇచ్చారు కాబట్టి దాంతో ఏదో ఆ దేవుడు కలిగించినట్టు ఏదో నడిపిస్తున్నాం అంతే. ఏదో నడిపిస్తూ ఉన్నారు.
అంతే అంటారా? అంతే, దాంట్లో ఏం లేదు. మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. కానీ మా మేడం ఇచ్చిన అప్రివేట్లు ఏముంది, ఇప్పుడేముందో ఒకసారి కూడా చూసుకోవచ్చు. అంతే అంట. అంతే, మీకు ఏమైనా రాసిమంటే రాసిస్తాం. టీఆర్ఎస్లో పదవి అనుభవించేసి అవకాశం కోసం వెళ్ళిపోయాడు, ఇతనికి విలువలే ఉంటాయి అంటే పార్టీలు మారే వ్యక్తులకి విలువలే ఉంటాయి అనే విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే సార్ ఒక్కటినండి, నాకు టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఏం అవకాశం ఇచ్చింది? బీఫామ్ ఇస్తే మేము గెలిచినాం. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుల పదవి కూడా ఇచ్చింది నాకు. దానికి న్యాయం చేసినాం. మేమేమో ఎవరికేం అన్యాయం చేయలేదు. నేను అన్యాయం చేసే ఆలోచన ఉంటే ఎలక్షన్ కంటే ముందే, అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందే పార్టీ మారి ఇప్పుడున్న ఎమ్మెల్యే సార్కి నేను చేస్తుండే. ఆ పదవికి కానీ ఆ అవకాశం కానీ మేము సద్వినియోగం చేసినాం. ఎందుకంటే ఆయన ఎలక్షన్లు అప్పుడు మేము వెన్నుపోటు కొడిచి మేము వేరే పార్టీలోకి పోతే మేము అన్యాయం చేసినట్టు. కాబట్టి మేము అందరికి న్యాయమే చేస్తాం. అన్యాయం ఏదైతే మా దగ్గర ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారో, ఆయన కూడా న్యాయమే చేస్తాం. అన్యాయం చేసి ఏదో అవకాశం గురించి వచ్చి మన కౌన్సిలింగ్ అయిపోయినాక మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచన చేసేది అనేది ఉండదు. ఆయన మాకు అవకాశం ఇచ్చారు, మాకు డెవలప్మెంట్ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి 100% ఆయన వెంబడే ఉంటాం. మేము ఒకరికి అన్యాయం చేసే వ్యక్తులం కాదు. అరే మీతోనే అయితలేదురా బాబు, మీతోని కాదు, మీకు చెడ్డ పేరు ఉందని పక్క ఊర్రా బాబు అంటేనే ఆలోచనతో ముందుకెళ్తుంది తప్పిస్తే మేము ఉన్న రోజులు ఒకటే సైడ్ ఉంటాం. రెండు దిక్కుల రాజకీయాలు, ఇంకో ముందు ఒక మాట ఇంకో మాట మాది ఉండదు. ఒకసారి మూవ్ అయితే ఆయన వెంబడే ఉంటాం. అమరేందర్ రెడ్డి ఏ అవసరాల కోసం, ఏ పనుల కోసం పార్టీ మారాడంటే ప్రజల అభివృద్ధి కోసం అని చెప్తారా? తప్పకుండా చెప్తాను. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, అట్లేం లేదు. కొంతమంది నాకు వాడిన వాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఏదో మా మీద ఏదో కబ్జా చేసిండు, అది చేసిండని ఆలోచనతో చెప్తారు, అంతే తప్పిస్తే ఏం లేదు. నేను అది కూడా మీరు కబ్జా చేయలేదా? నేను చెప్తే అది కూడా క్లారిటీ ఇస్తాను మీకు. ఎందుకు ఇస్తా అంటే మీరు అడిగిరు కాబట్టి, మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు అడిగిరు కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను. మాకు ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది. అంటే మాకు ఉన్నది మొత్తం 3 ఎకరాల పొలం ఫస్ట్ పట్ట, పక్కపొంటి ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది. ఆ 2 ఎకరాల పొలం నేను పుట్ట ముందు నుంచి మా నాన్న సాగు చేసుకుంటూ ఆ జీవనోపాధి ఉండేది. ఈ 3 ఎకరాలకు ఆ 2 ఎకరాలకు అటాచ్ చేసి ఉండడం వల్ల మేము ఏం చేసినామంటే పట్ట పొలం మొత్తం అమ్మేసినాం వేరే వేరే కారణాల వల్ల. ఆ తర్వాత మా అన్నయ్య, మా మమ్మీ, మేము కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటూ అవే బియ్యం కానీ ఇవన్నీ అక్కడి నుంచే మాకు వచ్చేది. ఈ మధ్యలో కొంచెం వాటర్ అది ఇబ్బంది ఉండడం వల్ల ఆపేసినాం. ఆ ఒక్క విషయంలో నన్ను ఏదో దుమ్మెత్తి పోయాలి, ఈయన మీద ఏదో ఈయన చేసిండు. నేను పుట్టక ముందు ఉన్న ప్రాపర్టీ నేను రాజకీయాల్లోకి వచ్చినాక కబ్జా చేసినట్టు ఎట్లయితుంది? కాగితాలు సరిగ్గా లేకపోతేనే కదా కబ్జా. 100% కాగితాలు ఉన్నాయి. మీకు షో చేయమంటే మీకు చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే 87 నుంచి 97 వరకు మేము పన్ను కట్టిన రసీదు ఉంది దానికి. ఎప్పుడైతే ఈ శిస్తు ఎప్పుడైతే బంద్ చేసిరో అప్పటి నుంచి బంద్ చేసినాం. అంతకన్నా ముందు పన్ను కట్టిన రసీదులు ఉన్నాయి. 2 ఎకరాలకు గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 2005లో మా నాయన ఉన్నప్పుడు, మా డాడీ 2006లో చనిపోయాడు. మా డాడీ ఉన్నప్పుడు 2005లో సార్ దగ్గరికి ఫైల్ తీసుకొని వెళ్ళాం. సార్ మేము అప్పటి నుంచి ఇట్లా సేవ చేస్తున్నాం సార్, ఇట్లా మాకు పట్ట పాస్బుక్ కావాలని చెప్పేసి చెప్తే ఆ సార్ కూడా సైన్ ఇండాజ్ చేసి ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్ రాసిన అది కూడా ఉంది. అంతే తప్పిస్తే మేము సెంట్ ఏదైనా కబ్జా చేసినట్టుంటే, ఏ పేదోనికైనా ఏదైనా అన్యాయం చేసినట్టుంటే నేను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పిస్తాను. సుమారు ఆ భూమి ఎంత కాస్ట్ ఉంటుంది? కాస్ట్ ఏం లేదు, అది జస్ట్ ఇట్లా ఆ పంట పండించుకొని చేయాల్సిందే. ఎందుకంటే అదంతా వంపులా కిందికి డౌన్ అయినా ఉంటది. అది ఓన్లీ పంట పండుతో తప్పిస్తే ఇళ్ళకి కూడా పనికిరాదు. ఇప్పుడు కూడా మేము ఒక ఆలోచనతో ఎందుకున్నాం అంటే, మా డాడీ దాని మీద ఒక పోరాడి, అంటే పట్ట కావాలి, ఇది కూడా నేను స్వేద చేసిన. ఎందుకంటే రాళ్ళు రప్పలు అవన్నీ ఉండేది. మంచి భూమి ఏదో చేసుకోలే, అదొక బంజరు భూమి, ఒక మొత్తం రాళ్లతో ఉన్న దాన్ని స్వేద చేసి మంచిగా నీట్గా చేసినాం. కాబట్టి మా డాడీ అప్పటి నుంచి దాని మీద ఉండు కాబట్టి ఏదో ఉండాలి, మాకు కూడా పంట ఆడికెళ్ళి వచ్చి మేము బియ్యం కానీ మేము ఆలోచన చేస్తున్నాం కాబట్టి అది ఉండాలని ఒక ఆలోచనతో. అది నాకు సంబంధం లేదు, నా రాజకీయానికి దానికి సంబంధమే లేదు. దీనికి మరి ఎవరు తీసుకొచ్చారు దీన్ని తెర మీదకి? తెర మీద కంటే రాజకీయ నాయకులు పడవ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఆయుధం కదే, ఇదే ఏదైనా చేయాలి, ఇవాడు మంచిగా ఉండి అన్ని. ఒక్కటినాడు సార్, మీరు చెప్పినందుకు చెప్తున్నా, మేము 2020లో కౌన్సిలర్ అయినాం. ఆ తర్వాత మున్గనూరు చూడండి, తర్వాత మున్గనూరు చూడండి. మా దురదృష్టం ఏంటంటే కరోనా వచ్చింది, 2 ఏళ్ళు పని చేయలేకపోయినాం. ఆ తర్వాత ఏ గుడి కాడికి వెళ్ళండి, ఏ పేదోని ఇంటికాడిని వెళ్ళండి, ఏ కాలనీకాలని వెళ్ళండి, అమరేందర్ రెడ్డి వచ్చినాక మంచి చేసిండు అంటేనే నేను రాజకీయాలు ఉంటా. లేదు అమరేందర్ రెడ్డి అసలు ఏం చేయలేదు అంటే నేను రాజకీయ నుంచి తప్పించాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీ ద్వారా. చేశారు కాబట్టి ఆ నమ్మకం ఉంది మీకు. మీరు ఏ గుడి కాడికి వెళ్ళండి సార్, పర్సనల్గా మీరే వెళ్ళండి. ఇంటర్వ్యూ అయిపోయినాక ప్రతి గుడికి వెళ్ళండి. మా మార్క్ లేకపోతే ఇడికి రాజకీయం వద్దా అనుకుంటా.
గుళ్ళు దగ్గరైనా మీ మార్క్ ఇంకెక్కడైనా ఉంది? ఎక్కడైనా నేను చెప్పినా కదా, పేదోడి దగ్గర, కాలనీల దగ్గర, డ్రైనేజ్ దగ్గర, వాటర్ దగ్గర, స్ట్రీట్ లైట్ల దగ్గర, ప్రతి సమస్య ఉన్న దగ్గర లేకపోతే నాకు రాజకీయం అవుతుంది. ప్రభుత్వ భూమిని కాపాడారా? 100% కాపాడింది. ఇంకెంత ఉంది అంటే ప్రభుత్వ భూమి అంటే నేను వచ్చిన తర్వాత ప్రతి కాలనీలో పార్కులకు ఫెన్సింగ్ కానీ బోర్డులు కానీ ఏర్పాటు చేసినాం. ఇక మిగతాది గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇక్కడదక్కడ వాళ్ళు బౌండరీ ఫిక్స్ చేసి పెట్టేసారు. ఎవరు కూడా ఏడ కబ్జా కూడా చేయలేదు. ఇప్పుడు నేనే కాదు, నా అపోజిషన్ వాళ్ళు కూడా ఏడ కబ్జా చేయలేదు. ఎందుకంటే ఇట్లా ఓటు చెప్పదు, నేను చెప్తున్నా. నా అపోజిషన్ వాడు కూడా ఏడ కబ్జా చేసినా నేను చెప్పట్లేదు. లేదు లేదు లేని లేదనే చెప్పాలి. ఏడ కూడా మునగన కబ్జా చేసింది ఏడ లేదు, ఎవరైనా సరే. మీకైతే క్లీన్ చిట్ అంటే నేను చెప్పాను కదా సార్, మీరు ఎంక్వైరీ చేయండి, లేదంటే ఏదైనా కాగితం ద్వారా మీరు తీసుకురండి. మీకు పలానా దగ్గర వీడు అమరేంద్ర అనేటోడు కౌన్సిలర్ అయినాక వాళ్ళంతకన్నా ముందు కబ్జా చేసినట్టుంటే తీసేసుకోమని చెప్పండి, కొద్దిగా తీసేసుకోమని చెప్పండి, తీసేసుకోమని చెప్పండి. దానికి ఏమైనా మాకున్న ల్యాండ్కి ఏదైనా కాగితాల్లో మాకు ఎలిజిబిలిటీ కాకపోతే తీసేసుకోమని, మాకు అవసరం లేదు. ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్. రాజకీయ లక్ష్యం ఏంటి మరి మీది? రాజకీయ లక్ష్యం అంటే మేము ఏదో ఇంకా ఆశించాలని మాకు లేదు. మేము ఉన్న రోజులు మా భార్య అయినా మా పిల్లలైనా మా పిల్లలు కూడా మాతోడు వస్తారు. ఎందుకంటే మేము చేసిన సర్వీస్కు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ షీల్టే మీకు వేరే వద్దిగా ఎవరికి రాలేదు సార్. నేను ఇది కూడా చెప్తున్నా, ఇంత మంచి ఆలోచన మీరు చూడండి, నేను చెప్పడం కాదు. ఇక మా పిల్లలు కూడా ఏంటంటే మా డాడీ మా మమ్మీ మంచిగా చేస్తున్నారు, మేము చదువుతామని చెప్పి ఆ పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారు. ప్రతి పేదోనికి సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో మా పిల్లలు కూడా ఉన్నారు. మా ఆలోచన కూడా నెక్స్ట్ ఆలోచన ఏదో కార్పొరేటర్ కావాలనో లేకపోతే చైర్మన్ కావాలన్న ఆలోచన లేదు. మేము ఉన్న రోజులు పేదోళ్లకు మాకు కలిగినంతలా మేము కొంచెం సాయం చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తామండి. ఈ కౌన్సిల్స్ కాస్త కార్పొరేషన్స్ లో కలుపుతారు అంటున్నారు కదా, ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఈ ఎలక్షన్స్ ఎట్లా జరగబోతున్నాయి మీ దగ్గర ఉన్న సమాచారం? నాకున్న సమాచారం అయితే జిహెచ్ఎంసీలకు వెళ్ళిపోతుంది అవుటర్ రింగ్ రోడ్ లోపల అని చెప్పి, కొంత ఏంటంటే ఇంకుంటది కౌన్సిలింగే ఉంటుంది అని చెప్తున్నారు. మేము అనుకునేది ఏంటంటే కౌన్సిలింగ్ ఉంటే 100% ఉంటాం. సరే, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక రామరెడ్డి సార్ సహకారంతో మేము ముందుకెళ్తాం. ఇక కార్పొరేటరు అంటే అంత పెద్ద మాకు ఆలోచన లేదండి. ఎందుకంటే ఆ టికెట్ అనేది పక్కకు పెడితే ఇప్పుడు ఉన్న సమాజంలో ఏదైనా మీరు ఇప్పటిదాకా క్వశ్చన్ చేసారు, డబ్బులు ఏదైనా కమర్షియల్ అయిపోయింది, ఎవరినేమనట్లేదు. అది ఇక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ ఉంటే 100% ఉంటాం. సరే, కార్పొరేటర్ అంటే అందులో 3 వ్యవస్థలు ఉన్నాయి మీకు తెలుసు, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. అదేదైనా జోన్ వస్తే తక్కువ ఓట్లు ఉంటే 100% ఉంటాం. ఓట్లు తక్కువగా ఉంటే ఉంటాం. ఇక తర్వాత పెద్దదైతే ఇక మాకు అవకాశం ఉండదు, ఎందుకు అందరికి తెలుసు అది. ఎందుకంటే సార్ వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారో దాన్ని బట్టి. ఎమ్మెల్యే గారి గురించి మీరేమంటారు? ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వం గురించి? ఇక సూటిగా మాట్లాడే వ్యక్తి, 100% దాంట్లో ఏం తేడా లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు వాళ్ళ వెంబడే ఉన్నా, ఇంకా అనుకోకుండా అది ఇక ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు కూడా మాకు రిలేషన్ కూడా అవుతారు, బాబాయ్ వరుస అవుతారు, అట్లేం లేదు. నేను పార్టీలోకి వెళ్ళినప్పుడు వేరే రకంగా ఉండే, వెళ్ళినాక నేను ఏం చేస్తున్నా నా గురించి తెలుసుకొని కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు. సారు చిన్న రామరెడ్డి సార్ అయినా రంగారెడ్డి సార్ అయినా. ఎందుకంటే నా మీద కొంతమంది రాజకీయ నాయకులు ఆయన మా మీద నెగిటివ్ చెప్పడం వల్ల వాళ్ళు కూడా అరే వద్దు ఇది అని ఉండే. తర్వాత మేము వెళ్ళినాక మా గురించి తెలుసుకొని మంచి పాజిటివ్గానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే గది చేయనీకున్నాం. మాకు ఇది కావాలి అది కావాలని మేము పోలేదు, ఇప్పుడు కూడా మేమేం అడగం. ఆ రిలేషన్ ఉందా ఇప్పటికీ? అవును, అట్లేం లేదు, ఉంది. ఆధ్యాత్మికంగా కూడా కొంచెం ఫాస్ట్గానే ఉంటారు మీరు. ఈ టెంపుల్కి సంబంధించి ఏంటి, ఆ టెంపుల్ నిర్మాణానికి మీ తోడ్పాటు ఎంత ఇచ్చారా, లేకపోతే మొత్తం మీరే చేశారా? కొండ మీద టెంపుల్ గురించి ఒకసారి చెప్పండి. మల్లన్న టెంపుల్ అది అంటే ఒక్కటి సార్, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఆలోచన అంటే మేమేంది, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఓల్డ్ టెంపుల్ నేను ఆయనే నమ్ముకున్నా. మా నాన్న వాళ్ళు ఫార్మరు, వ్యవసాయం చేసేది. మేము కూడా చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అన్ని చేసుకుంటూ ముందుకు వచ్చినాం. మాకు ఒక నమ్మకం, ఏదైనా ఒక నమ్మకం, ఏదైనా వచ్చిందంటే ఆ దేవుని వేడుకుంటాం. అందులో భాగంగానే నాకు మంచి చేసిన దేవుణ్ణి మేము మంచి చేయాలని ఒక ఆలోచనతో గుడి మెల్లమెల్లగా మా వంతు సహకారం, ఏది దాతల సహకారంతో, ఇప్పుడున్న వాళ్ళు గుడి ధర్మకర్తల మునుగనూరు గ్రామ ప్రజలు పెద్దలందరి సహకారంతో, ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకెళ్తున్నాం. మా వంతు సహకారం ఏంటంటే మేము ఏదన్నా మాకు ఒక వ్యాపారంలో కొంత సమ అమౌంట్ వచ్చింది, అందులో 25% నేను ఎప్పుడు ఆ దేవునికి డెవలప్మెంటే. ఆయనకి ఏదో కిరీటం పెట్టింది లేదు, ఏం చేసింది లేదు. ఆ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఆ టెంపుల్ డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది.
బాగా శక్తివంత దేవుడా. చాలా పవర్ఫుల్. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, మీరు అనుకున్న పని ఖచ్చితంగా అవుతుంది. నేననే కాదు, ఇప్పుడు ఇంతకుముందు మేము కౌన్సిలర్ కాక ముందుకు ఒక రకంగా ఉండే, మీరు అడగండి, ఎంకరేజ్ చేయండి. మేము వచ్చినాక దాదాపు ఆర్చ్ కానీ, ఎల్లమ్మ టెంపుల్ కానీ, మీద ఆ గుడి గర్భగుడిలో కానీ, అక్కడ ఆంజనేయ స్వామి గుడి కానీ, అక్కడ నవగ్రహాలు కానీ, నీళ్ళ సదుపాయం కానీ, సత్రాల సదుపాయం కానీ, ప్రతిదీ నా వంతు సాయంగా దాతల సహకారం నేను చెప్పిన అనుకో, నేను చేస్తున్నా అని చెప్పి తెలిసి, అరే ఇట్లుంది, మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇట్లుంది చేయండి బాగుంటది అంటే వాళ్ళు కూడా మొక్కుకొని వాళ్ళకి నెరవేర్చి 100% చేయగలుగుతున్నారు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, వర్స్ట్ కామెంట్ ఏంటి మీ 5 years లో? ఇక బెస్ట్ అంటే నేనేమంటున్నా సార్, నేను పని చేసిన కాబట్టి బెస్ట్ కాంప్లిమెంట్ అందరు ఇచ్చిర్రు, అదొక ఆలోచన. కొంతమంది పడనోళ్ళు నా మీద ఏదో రకంగా బ్యాడ్ చేయాలని, ఏంటిది అది? ఏం లేదు, ఇట్లా చెప్పిన కదా, అదొకటే వర్స్ట్ కామెంట్. అదొకటే జీవితంలో ఒక మచ్చలాగా. నేను ఇప్పుడే కాదు సార్, ఫస్ట్ నుంచి నాకు వస్తుంది అనుకున్నా, ఎందుకంటే రాజకీయ నాయకుల స్వభావమే అది కదా, అది వస్తుంది అనుకున్నా, అదే వచ్చింది. అందులో నేను ఛాలెంజ్ మీ ద్వారా నేను చేసేది ఏంటంటే, నాకు ఎలిజిబిలిటీ లేకపోతే తీసేసుకోమని చెప్పండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే మేము అప్పటి నుంచి 77 నుంచి మా నాన్నగారు మా తాతగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడు మేము కూడా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఉండాలని అందరికి ఉంది. మున్గనూరులో మా ఒక్కరికి ఏం లేదు, అందరికి ఉంది. అందరికి పోతే మాది పోతుంది, అంతే అంటారు. మేడం మీరు చెప్పండి, మహిళా దినోత్సవ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దానికి సంబంధించి మహిళల గురించి మీరు చెప్పాలనుకునేది ఏంటి? మీకు మీ కుటుంబం కానీ సమాజం కానీ ఒక పదవి కోసం, పదవిలో గెలిచిన తర్వాత మీరు సమాజంలోకి, సొసైటీలోకి, అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళారు. ఎట్లా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? మీరు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు చెప్పాలనుకునేది ఏంటి? ముందుగా అందరి మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు బయటికి వెళ్ళాలన్నా, మనం బయట ప్రపంచంలో ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏవాలన్నా ముందు హస్బెండ్స్ సహకారం ఉండాలి కంపల్సరిగా. ఆ విషయంలో నాకు 100% ఉంది. మా సార్ రాకపోయినా నువ్వే వెళ్ళు, నువ్వు చేయగలవు, నువ్వు పో అని ప్రతి ఒక్క కాలనీలకైనా దేనికైనా నేను 100% అటెండ్ అవుతా. ప్రతి ఒక్కరు కాలనీకి వెళ్ళిన నేను, వాళ్ళు కూడా అంటారు మీరు మస్తు యాక్టివ్గా ఉంటారు మేడం, ప్రతి దానికి అటెండ్ అవుతారు, మీరు కంపల్సరీగా వస్తారు, అన్నిటికీ అటెండ్ అవుతారు అని కూడా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది, మహిళల సపోర్ట్ కూడా. నేను వెళ్ళంగానే కూడా రిసీవింగ్ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్క మహిళలకి తెలియజేయనది ఏంటంటే, మీకు కూడా ఏమన్నా ఛాన్స్ ఉన్నా, ఆపర్చునిటీ ఉన్నా తప్పకుండా ముందుకెళ్ళి మీది మీ యొక్క ఏం చేయగలరో అది ముందుండి చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఇదండి మునుగునూరు సంబంధించి 15వ వార్డు మాజీ కౌన్సిలర్ అయినటువంటి వేముల స్వాతి అమరేందర్ రెడ్డి గారి ఆలోచనలు. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైనా విచారణ చేసి తనది కాదు అనుకుంటే ఖచ్చితంగా స్వాధీనపరచుకోవచ్చని, కానీ తనది కాబట్టి తన దగ్గర ఉంచుకున్నా అని. రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యమని, ఎవరిని ఎటువంటి హాని చేయకుండా ప్రజల అభివృద్ధి కొరకు మాత్రమే 15 కోట్ల రూపాయల 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ మారిన తర్వాత చేయగలిగామనే సంతృప్తి తనకి మిగిలిందని. పార్టీలు గెలిచినా సరే తనకి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన వెళ్ళాలని చెప్పే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగిందని. వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదైతే పార్టీ మారానో ఆ సంకల్పం పూర్తి స్థాయిలో నెరవేరిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆరోపణలనే సహజంగాని రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కావాలని కిందకి లాగడానికి ప్రయత్నంగానే తన మీద ఈ ఆరోపణలు చేశారని ఆయన చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.